కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గెలుపు కోరుతూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మహేశ్వరం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నామినేషన్ వేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎరుపెక్కిన సూర్యుడి నడుగు వెన్నెల కాచిన చంద్రుడి నడుగు భూమిపై పారిన నీటిని అడుగు నీటితో తడిసిన నేలను అడుగు నిప్పై మండిన కరెంటు నడుగు సాగరు కట్టిన సమిధల నడుగు కృష్ణా నదిలో అలలను అడుగు అలలను గెలిచిన చేపల నడుగు కన్నీళ్లాగిన రైతుల నడుగు వెట్టై మెరిసిన కట్టను అడుగు కూలీలెట్టిన తట్టను అడుగు సమరం గెలిచిన స్వప్న నడుగు ఫలమై పండిన పైరును అడుగు నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే కాంగ్రెస్ జయమే మాటలు చెప్పుడు కాదు చెరిపేస్తే పోనే పోదు ఇవి కాంగ్రెస్ చెమటలు కావా మీ కంటికి కనబడలేవా ఇది చరిత్ర చెప్పిన సత్యం దాచేస్తే దాగదు నిత్యం. నడుగు సింగూరు కొంగ పక్షుల నడుగు శ్రీశైలం శివలింగము నడుగు శ్రీరామ్ సాగరు పాదము నడుగు కాకతీయుల కాలువ నడుగు కడములో కరిగిన కండల నడుగు పంటలో పగిలిన మంటల నడుగు ఎల్లం కంది కన్నెల నడుగు పల్లెలు నాటిన పైపుల నడుగు పంటలు మోసిన పలుపుల నడుగు చెల్లిన రక్తపు చుక్కల నడుగు మొలసిన మొక్కల వేలను అడుగు అడవితో కప్పిన కొండల నడుగు. అందరికీ నమస్కారం. ఈరోజు కేఎల్ఆర్ గారు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వేలాది మందిగా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లి లక్ష్మారెడ్డి అన్న గారికి మద్దతుగా మేము ఈరోజు నిలవబోతున్నాం. రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. గత 10 సంవత్సరాలుగా భంగపడ్డ ఈ తెలంగాణను విముక్తి కోసం కేఎల్ఆర్ గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీని గెలిపే ధ్యేయంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని ఈ 30వ తారీఖు నాడు ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్లు అయిన తరుణంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల వద్దకే మేము పాలనను తీసుకోబోతున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదం కూడా మా కేఎల్ఆర్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారికి ఉండాలి. ఈరోజు గెలిపే ధ్యేయంగా నామినేషన్ వేస్తున్న తరుణంలోనే గెలుపుకు సూచనగా ఈ ర్యాలీ గెలుపుకు సూచనగా ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.